రోజు యవనస్తుల మీటింగ్ అనే ఇన్విటేషన్ తీసుకుని మీరు ఇక్కడ ఈరోజు గడపడానికి వచ్చినందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాం. మా టీం అందరి తరఫున హృదయపూర్వకంగా మీకు వందనాలు తెలియజేస్తూ ఈరోజు మీటింగ్కి హృదయపూర్వకమైన స్వాగతం. హల్లెలూయా. మా సేవకులను ఒకసారి మీకు పరిచయం చేస్తాను. ఉదయ్ భాస్కర్ గారు కృష్ణా జిల్లాలో బంటిమిల్ అనేటటువంటి ఆ ఊరికి దగ్గరలో సేవ చేస్తున్నారు. వారు జీడీఓపీలోను మంచి యాక్టివ్ మెంబర్. తర్వాత ఇప్పటివరకు నడిపించిన అన్న ప్రేమరాజు గారు ఐపీసీ సంఘంలో ఆయన కూడా సీనియర్ పాస్టర్ ఉంటున్నారు. ఇంతవరకు బైబిల్ గేమ్స్ ఆడించిన పాస్టర్ గారు తమిళిష్ అని గుడివాడ పక్కనే ఉన్నటువంటి ఒక గ్రామంలో ఆయన కూడా పాస్టర్గా పనిచేస్తున్నారు. ఇంకో పాస్టర్ గారు రమేష్ గారు వారు కూడా మన మధ్యలో ఉన్నారు. మధ్యాహ్నం సెషన్లో వాక్యాన్ని అందిస్తారు. తర్వాత ఇంకా ఇద్దరు సేవకులు రాలేకపోయారు. తర్వాత యవనస్తులు కూడా కొంతమంది వచ్చారు. సో నేను కూడా గుడివాడలోనే సేవ చేస్తూ ఉన్నాను. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక దర్శనం, ఒక భారం ఏంటనంటే యవనస్తుల కొరకు పనిచేయడానికి ప్రభు మా టీంకి ఒక ప్రత్యేకమైనటువంటి భారం ఇచ్చారు. అది ఏంటి అనంటే సింపుల్గా మీ ముందు పెడతాను. ఇవాళ యవనస్తులే రేపు సంఘ సభ్యులు అవ్వాలి. ఒకటి ఏమవ్వాలి? సంఘ సభ్యులు అవ్వాలి, చర్చ్ మెంబర్స్ అవ్వాలి. ఓకేనా? ఇవాళ పిల్లలుగా ఉన్నారు, కానీ రేపు మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత మీరేమవ్వాలి? చర్చ్ మెంబర్స్, మీరే సంఘస్థులు. రెండోది, మీలో చాలామంది సంఘస్థులే కాదు, సంఘ పెద్దలు అవ్వాలి, చర్చ్ ఎల్డర్స్ అవ్వాలి. హల్లెలూయా. మూడోది, మీలో చాలామంది సేవకులు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. నాలుగోది, మీలో కొంతమంది నాయకులు అవ్వాలి. అభిషేక్ పాస్టర్ గారు లేక చాలా మందిని పిలిపించి చక్కగా మీటింగ్లు పెట్టి ఒక పెద్ద నాయకుడు అనమాట. 100 మందిని వెనకాల వేసుకుని తిరిగేటటువంటి పెద్ద నాయకుడు అవ్వాలి. అదేనా? అభిషేక్ పాస్టర్ గారిని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను కూడా ఇట్టాగే చేయాలని అనిపిస్తుందా? అనిపించాలి మీకు. ఓకేనా? లాస్ట్గా ఏంటంటే మీలో కొంతమంది మిషనరీలు అవ్వాలి. హల్లెలూయా. వేరే రాష్ట్రాలకు వెళ్ళి వేరే దేశాలకు వెళ్ళి సేవ చేసేవాళ్ళు అవ్వాలి. ఇది ప్రభు మాకు ఇచ్చినటువంటి భారం, దర్శనం. ఓకేనా? అయితే ఈ సమయంలో మేము మీ కొరకు ముందు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. ఎందుకు ప్రార్థన చేయాలనుకుంటున్నామంటే సాతానుడు ఏం చేస్తున్నాడు అని అంటే బైబిల్లో సాతానుడు గురించి కొన్ని మాటలు ఉన్నాయి. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. పిల్లలు, సాతానుడు మంచోడా చెడ్డోడా? చెప్పండి. ఎంత చెడ్డోడు? సూపర్ చెప్పారు మీరు. చాలా అసలు ఇవాళ సందేశం సరిపోద్ది. అయితే ఎంత చెడ్డోడు అంటే చాలా చెడ్డోడు. అంటే ఏం చేస్తాడు? చెడ్డోడు అంటే ఏం చేస్తాడు? చెడ్డ పనులు చేస్తాడు. ఇంకా అది మెయిన్ అనమాట. వాడు ఎట్లాగో చెడ్డోడు కాబట్టి ఏం చేస్తాడు? అది తాను చెడ్డ కోతి వనమెల్ల చెరిపిందంట. అదనమాట. వాడికి నరకం దేవుడు నిర్ణయించేశాడు. కాబట్టి వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? వీలైనంత ఎక్కువ మందిని నరకానికి తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే వాని గురించి వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడని. అంటే అబద్ధాల పుట్ట. వాడు కడుపు కోస్తే ఒక్క నిజం లేదన్నమాట. అర్థమైందా? అంటే కడుపు కోస్తే అబద్ధాలు వస్తాయని కాదు, వాడు పలికేయన్ని అబద్ధాలు, చేసేయన్ని అబద్ధాలు, అందరినీ అబద్ధాల్లో ఉంచుతాడు అనమాట. అర్థమైందా? ఇలాగా అబద్ధికుడు. తర్వాత నరహంతకుడు. వాడు ఏం చేస్తాడు అంటే ఆత్మలను చంపేస్తాడు, మనుషులు చంపుతాడు. నరహంతకుడు అంటే మనుషులు చంపేవాడిని నరహంతకుడు అంటారు. కానీ సాతానుడు ఎవరిని చంపుతాడంటే దేవునికి మనుషులకి సంబంధం లేకుండా చేస్తాడు. అర్థమైందా? మీరు చాలామంది ఈరోజు యవనస్తుల మీటింగ్కి వచ్చారు, కానీ మీరు దేవునితో సంబంధం పెట్టుకుని వెళ్ళాలి. కానీ వాడేమంటాడు తెలిసిన? వచ్చినోడు వచ్చావు, గమ్మునుండు, సంబంధం ఏం పెట్టుకోబాకు, నువ్వు ఎట్టొచ్చావు అట్టగే వెళ్ళిపో అని అంటాడు అనమాట. వాడు నరహంతకుడు. ఇంకా వాడు ఎవడో తెలుసా? సర్వలోకాన్ని మోసం చేసేవాడట, మోసపుచ్చేవాడట. అర్థమైందా? అందరినీ మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తాడు అని అంటే, అబ్బా నువ్వు చాలా సూపర్ అంటాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. ఒట్టిదే. అర్థమైందా? నీకున్న డబ్బా చాలా గొప్పది అంటాడు. ఒట్టిది. అది కూడా గొప్పది
కాదు. నీ కులం గొప్పదంటాడు, గొప్పది కాదు, పాడు కాదు. కానీ మనుషుల్ని వాడు ఏం చేస్తాడంటే అలాగా మభ్యపెట్టి ప్రలోభ పెట్టి, అర్థమైందా, మసిపూసి మారేడుగా చేస్తారంటారు. అంటే ఏంటి? మోసం చేయడం. అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు అనమాట. అబ్బా అసలు ఏమీ లేదు అంటాడు అనమాట. మోసం చేసేవాడు. ఇంకా బైబిల్లో వాడి గురించి ఏముందనంటే వాడు దుష్టుడని, ఆ తర్వాత నాశనం చేసేవాడు, వాడు దొంగ, ఇలాంటి మాటలు చెప్పాడు బైబిల్లో అపవాది గురించి, సాతానుడి గురించి. మళ్ళీ చెప్పండి, సాతానుడు మంచోడా చెడ్డోడా? ఎంత చెడ్డోడు? అది చాలా చెడ్డోడు అనమాట. అయితే వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, మనం పుట్టిన తర్వాత మనకు ఊహ వచ్చేసరికి, మనకు ఊహ తెలిసేసరికి, అర్థమైందా? మీలో పిల్లలు కూడా ఉన్నారు, చాలా సంతోషం. పిల్లలకు కూడా స్పెషల్ యాక్టివిటీస్ ఏమైనా ప్లాన్ చేయండి అన్న ప్రేమరాజు అన్న, ఓకేనా? గ్రూప్ బైబిల్ స్టడీ జరిగేటప్పుడు ఏజ్ వారీగా వీళ్ళని గ్రూపులు చేద్దాం. ఏజ్ వారీగా గ్రూపులు చేస్తే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వచ్చు. సేవకుల కోసం సపరేట్గా మనం క్లాస్ తీసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి, ఊహ తెలిసేసరికి వాళ్ళకి చాలా ఎక్సైట్గా ఉంటుంది. అబ్బా భలే ఉంది ఇది అనిపిస్తుంటుంది కదా. మీలో ఎవరైనా ఫస్ట్ సిగరెట్ కాల్చిన ఉన్నారు? ఎవరన్నా సిగరెట్ ఫస్ట్ టైం కాల్చినప్పుడు ఎలా ఉంటుంది? టేస్ట్గా ఉంటుందా? ఆ తర్వాత మారిపోద్దా? పాస్టర్ గారు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. పాస్టర్ గారు ఏంటి సార్? అదే మన అందరం టేస్ట్ చేసిన వాళ్ళు. అదే టేస్ట్ చేయని వాళ్ళు ఎవరు లేరు, అవునా? ఫస్ట్ టైం ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్సైటింగ్గా ఉంటుంది, థ్రిల్గా ఉంటుంది. బస్ సూపర్ ఉందిరా భాయ్, నేనైతే వేసాను, వేస్తే అసలు మస్తు ఉంది అని అంటాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఏమవుద్ది? అరే ఎందుకు అది చెడ్డదరా, దాన్ని ఎందుకు అలవాటు చేసుకుంటే, నేను కావాలనుకుంటే చేస్తాను, వద్దనుకుంటే మానేస్తాను అంటాడు. కానీ 1 సంవత్సరం తర్వాత మానడం వీడి వల్ల కాదు. అర్థమైందా? మనము పుట్టిన తర్వాత ఊహ తెలిసేసరికి మన కోసం మన చుట్టూ సమాజంలో చాలా కాసుకుని ఉన్నాయి, సినిమాలు కాసుకుని ఉన్నాయి, చెడ్డ అలవాట్లు, దురభ్యాసాలు, స్మోకింగ్ అని, డ్రగ్స్ అని, పాన్ పరాగులని, డ్రింక్ అని, ఇలాగ చాలా కాసుకుని ఉన్నాయి అన్నమాట. ఎందుకు ఇవన్నీ ఎవరు పెట్టారు? సాతానుడు ఇవన్నీ మన కోసం రెడీగా పెట్టి ఉంచాడు అనమాట, మనల్ని పట్టుకోవడానికి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొంతమందికి సినిమాలంటే పిచ్చి, రాజకీయాలంటే పిచ్చి, కొంతమందికి తినడం అంటే ఇష్టం, బిర్యానీ తినడం అంటే మొక్క అంటే కొంతమందికి అబ్బా సూపర్ ఉంటుంది కదా. నీకు సూపర్ ఉండాలని మేము చాలా కంపెనీలు పెట్టామంటున్నారు బయట, కేఎఫ్సి అని చాలామంది. మా మనవరాలు పిల్ల ఉంది, ఆ పిల్ల మా పెద్ద డాడీ నాకు కేఎఫ్సి కావాల్సిందే అని పేచి పెడితే వాడు తీసుకొచ్చేదాకా మారం పెట్టి చేసిందనమాట. అంటే ఆ టేస్ట్కి ఆ పిల్ల ఏమైంది? అడిక్ట్ అయిపోయింది అనమాట, చిన్నపిల్ల. అర్థమైందా? ఇట్లా మనము పుట్టి పెరిగి ఊహ తెలిసేసరికి మనల్ని పట్టుకోవడానికి, మనలను వాటి స్వాధీనంలో ఉంచుకోవడానికి చాలా చెడ్డ విషయాలు మన చుట్టూ సాతానుడు పెట్టేసి రెడీగా ఉంచాడు. అర్థమైందా? కొంతమందికి టీనేజ్లోకి రాగానే, టీనేజ్లోకి ఎంటర్ అవ్వగానే సెక్స్ కోరికలు అనమాట. అర్థమైందా? గర్ల్స్ బాయ్స్ అంటే తెలియకుండానే అట్రాక్ట్ అవుతారు, మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, పదే మాట్లాడాలని ఫీలింగ్ అనమాట. బాయ్స్కి గర్ల్స్తో మాట్లాడాలని, గర్ల్స్ కము బాయ్స్తో మాట్లాడాలని, మాట్లాడుతూ ఉంటే సో థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది. అబ్బాయితో మాట్లాడుతుంటేనే అసలు ఏంటో కనిపిస్తుంది, అబ్బా అస్సలు జిల్లైపోతుంది ప్రాణం అనిపిస్తుంది. ఎక్కడో గాల్లో తేలినట్టుందే, ఎక్కడో ఊగినట్టుందే అన్నట్టుగా అనిపిస్తుంది కదా. సో ఇలా చాలా విషయాలు సాతానుడు ఏం చేశాడు అని అంటే ఈ ప్రపంచంలో పెట్టి ఇప్పటికే చాలా మందిని పట్టుకుని వాడు ఆధీనంలో ఉంచుకున్నాడు. అర్థమైనా? ఇప్పుడు చెప్పండి, మీరు ఆల్రెడీ దేనికైనా అడిక్ట్ అయిపోయి ఉన్నారా? ఒకసారి మీరే ప్రశ్నించుకోవాలి. సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు. సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే దేనికోసం వెతుకుతున్నావు?
ఏం చూడాలనిపిస్తుంది, ఇంట్రెస్ట్గా ఏం చూడాలనిపిస్తుంది. నేను వాక్యమే చూస్తా, ప్రసంగాలే వింటానని పైకి చెప్తున్నావు, కానీ నీ లోపల నీకున్న స్ట్రాంగ్ డిజైర్ అది కాదు. ఆ పిక్చర్స్ కనబడితే బాగుండు కదా, నీ మనసు ఏదో వెతుకుతుంది. సో ఈ సమయంలో దేనికి ఎవ్వరు అడిక్ట్ అయి ఉన్నారు? ఈ సమయంలో మేము దయచేసి సేవకులు ఎక్కడెక్కడ ఉన్నారో, పాస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, పాస్టర్ గారు ఎక్కడెక్కడైతే ఉన్నారో మీరున్న చోట లేచి నిలబడండి. ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మనం కలిసి ప్రార్థన చేద్దాం. సేవకుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే వారి జీవితాన్ని దేవుని సేవ కోసం అంకితం చేసుకున్నారు. ప్రభువుకు వాడు చాలా ప్రశస్తమైన వారు, మనందరం ప్రశస్తమైన వారమే, కానీ మరింతగా ప్రశస్తమైన వారు దేవుని సేవకులు. వారు మీ కొరకు ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నారు. నిజంగా మీరు దేనికైనా ఇప్పటికే అడిక్ట్ అయిపోయి ఉంటే, మీరు బానిసలైపోయి ఉంటే, వేటికైనా మీరు లొంగిపోయి ఉంటే, అద్భుతమైన విడుదల ఈ సమయంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అలవాట్లను బట్టి ఒకవేళ మీ ఆరోగ్యం ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉందేమో, లేకపోతే మీరు ఇప్పటికే మీ మనసు కలుషితమైపోయి, మీ మనసు మలినమైపోయి ఉందేమో, దేవుడు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది పిల్లలు బూతులు మాట్లాడటం అలవాటు పడిపోయి ఉంటారు. వాడు నోరు తెరిస్తే బూతులు, చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు, ఇలా ఎన్నో విషయాలకి చిన్నప్పుడే బాల్యం నుంచే సాతానుడు ఏం చేయాలని చూస్తున్నాడంటే పట్టుకుని వాళ్ళని ఒక పట్టాన్ని వదిలిపెట్టడు. వాడు ఎలాంటోడో తెలుసా? ఎవరినైతే పట్టుకుంటాడో వారిని వదిలిపెట్టేవాడు కాదు. అర్థమైందా? అలాంటి దుర్మార్గుడు అన్నమాట వాడు. అయితే యేసయ్య తప్ప వీటి నుంచి విడిపించగలిగినటువంటి వారు ఎవరు లేరు. దయచేసి మీరు తలలు వంచి కళ్ళు మూసుకోండి, యేసయ్య వైపు చూడండి. దేవుని సేవకులు ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. సేవకులు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మీరేం చేస్తారంటే ఈ యవన బిడ్డల వైపు మీ చేయి చాపండి, మీ కుడి చేయి చాపండి. వారి కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి యవనస్తులైన పిల్లలందరూ మోకరిస్తారా? మోకరించండి. కొంతమంది ఆడపిల్లల వైపు, కొంతమంది మగ పిల్లల వైపు తిరిగి మీరు చేతులు చాపి వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. దయచేసి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. సయ్యా నేను చెప్తాను, ప్రార్థన చెప్తాను. నేను చెప్పే ప్రార్థన మీరు నాతో పాటు చెప్పుదురు కానీ ఆ తర్వాత సేవకులు ప్రార్థన చేస్తారు. ఇద్దరు సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మరి ఈ సమయంలో జాగ్రత్తగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పటికే మిమ్మల్ని చాలా విషయాల్లో సాతానుడు మోసం చేసి తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పడం. చైర్స్లో ఉన్న పిల్లలు కూడా మోకరించండి. ఎవరు కూడా కుర్చీలో కూర్చోవద్దు, మోకరించాలి. చైర్స్లో కూర్చున్నటువంటి పిల్లలు దయచేసి మోకరించాలి. చైర్స్లో కూర్చున్నటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మోకరించండి ప్లీజ్. ఒక్క నిమిషం మోకరించండి. చెప్పండి, నాతో చెప్పండి. యేసయ్యా, నన్ను ఈరోజు ఈ కూటానికి నడిపించినందుకు వందనాలు. పాస్టర్ గారి ద్వారా ఈ కూడిక ఏర్పాటు చేయించినందుకు వందనాలు. యేసయ్యా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. సాతానుడు ఇప్పటికే నా మీద దాడి చేస్తున్నాడు. నన్ను పట్టుకోవాలని అనేక విధాలుగా నన్ను వెంటాడుతున్నాడు. నన్ను వారి చేతికి చిక్కనియొద్దు. ఆల్రెడీ నేను కొన్ని విషయాలకి చిక్కిపోయాను. నన్ను విడిపించండి, నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి, చీకటి పారదోలండి, వెలుగు దయచేయండి, నన్ను నూతన వ్యక్తిగా మార్చండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి. సమయంలో దైవజనులు ఉదయ్ భాస్కర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు రమేష్ గారు ప్రార్థన చేస్తారు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా మీరు కళ్ళు మూసుకుని తల ఉంచి మీ కొరకు దేవుని సేవకులు చేసే ప్రార్థనలో ఏకీభవించండి.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నామములు కోట్ల స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఎంతో మంది యవన బిడ్డలు నాయన తన తల్లిదండ్రులు మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ప్రభా. తల్లిదండ్రుల దగ్గర ఎంతో మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు, కానీ వారి యొక్క హృదయం భయంకరంగా ఉంది నాయన. అయ్యా, ఎవరు బాగు చేస్తారు ప్రభా, ఎవరు విడిపిస్తారు నాయన. తండ్రి, సాతాను కార్యములను బంధించడానికి మీరు మాకు అధికారం ఇచ్చారు ప్రభా. ఈ దినమున ఎవరైతే ఏ బిడ్డలైతే సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉన్నారో ప్రభా, వారిని మీరు ఇచ్చినటువంటి అధికారమును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారు ఏ బంధకాల్లో బంధించబడ్డారు, ఏ చెరలో వారు ఉన్నారో, అపవాది యొక్క చెరలో బంధించబడి అయ్యా ఏ వ్యసనానికైతే వారి నాయనా ఇక నా జీవితంలో నేను బయటికి రాలేను, నన్ను ఎవరు విడిపిస్తారు, నా బ్రతికి ఇంతే అని అనుకుంటున్నారో అలాంటి వారందరినీ కూడా విడిపించడానికి ఈ యొక్క యూత్ మీటింగ్ మీరు ఏర్పాటు చేశారు నాయనా. ప్రతి ఒక్కరిని కూడా మీరు విడిపించండి ప్రభువా. తల్లిదండ్రుల యొక్క పాప దోషమును బట్టి నాయన 3-4 తరముల వరకు బిడ్డల వడిలో వేస్తానన్నావు. తల్లిదండ్రుల యొక్క పాపమును మేము ఒప్పుకుంటున్నాం అయ్యా. ఈ బిడ్డల యొక్క దోషం మేము ఒప్పుకుంటున్నాం నాయన. ఈ యొక్క విడుదల ప్రార్థనలో ప్రతి ఒక్క యవ్వన బిడ్డను మీరు విడిపించండి నాయన. మీ సాధనములుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన. ప్రతి విధమైనటువంటి సాతాను శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ఉన్నాం. మీరే విడిపించండి నాయన. ఇదిగో నాయన, ఈ యొక్క స్థలానికి వారు ఏ విధమైనటువంటి శాంతి సమాధానము నెమ్మది లేకుండా వచ్చినప్పటికీ, ఏ విధమైనటువంటి వ్యసనానికి వారు గురైపోయినప్పటికీ, వారి యొక్క హృదయంలో ఎలాంటి పాపము గూడు కట్టుకుని ఉన్నప్పటికీ ఈ స్థలంలోనే కడగబడి మీ యొక్క అమూల్యమైన రక్తము ద్వారా శుద్ధీకరించబడి పవిత్రపరచబడి నూతనమైనటువంటి సృష్టిగా వారు తిరిగి వెళ్ళాలి. వారు తమ యొక్క ప్రతి పాపమును ఒప్పుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర సమాధాన పడాలి ప్రభువా. నమ్మకస్తులుగా ఉండాలి. సేవకుల దగ్గర కూడా ఎంతో నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటారు. మంచి పాటలు పాడతారు, చక్కగా బైబిల్ చదువుతారు, కానీ వారి యొక్క హృదయంలో పాపము గూడు కట్టుకుని ఉంటుంది. వారి అందరినీ కూడా మీరే విడిపించి పవిత్రులుగా చేయమని, ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే ఉండి నడిపించమని క్రీస్తు నామమున వేడుచున్నాము తండ్రి. మహాపురుషుడువైన దేవ, మహాగణుడానికి వందనాలు అయ్యా. ఈ మొదటి ప్రభా సెషన్ మీ చేతులకు అప్పగిస్తున్నా. ఎంతమంది బిడ్డలైతే, యవన బిడ్డలైతే ఈ ఆరాధనలో పాల్గొన్నారో, ఈ యవనస్తుల కూడికలలో పాల్గొన్నారో అయా, సాయంకాలం ముగించేంత వరకు నాయన ఏ దుష్టుని కార్యములు వారి మీద నాయన పని చేయకుండును గాక నాయన. వారు మనస్సు ప్రభా నీ వైపు మళ్ళుకును గాక నాయన. వారు నీలో స్థిరులుగా ఈ రోజంతా నిలుచుదురు గాక నాయన. దుష్టుని ప్రేరేపణలకు వారు దూరముగా నిలుచుదురు గాక నాయన. అయ్యా, బలపరచండి అయ్యా. అయ్యా, యవన బిడ్డల భవిష్యత్తు మారడం కోసం నాయన, అయ్యా నీ ఆశీర్వాదమును అందడం కోసం నాయన, నీతో కలిసి వారి జీవితాన్ని పెనవేసుకోవడం కోసం నాయన, ఈ రోజు మాకు ఆశీర్వాదకరమైన రోజు అని, ఈ రోజు దేవుడు నాతో మాట్లాడే రోజు అని, ఈ రోజు దేవుడు నాకు సమీపంగా వచ్చే రోజు అని, ఇది నా జీవితం ఈ రోజు మార్పు చెందబోతుందని ప్రతి యవన బిడ్డ నీ మాటను ఆలకించడానికి సహాయం చేయండి అయ్యా. కలవరపరిచే వాని ఆలోచనలకు లోను కాకుండా అయ్యా, చెడ్డ ఆలోచనలకు చెడ్డ తలంపులకు చోటు లేకుండా నీ ఆత్మ సంచారమును జరిగించిన ఆయన ప్రతి ఒక్క హృదయము నీ కొరకు ఆశతో ఎదురు చూచున్నట్లుగా మీరు బలపరచమని కోరుతున్నాం. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఒక సాక్షిగా మీరు లేవనెత్తండి. ఈ రోజు వారి జీవితంలో గుర్తుండిపోవాలి నాయన. ఈ రోజు వారి జీవితంలో పాప ప్రక్షాళన జరగాలి నాయన. ఈ రోజు వారి జీవితంలో పాపపు ఒప్పుకోలు జరగాలి నాయన. వారు మనస్సు నీ వైపు మళ్ళుకోవడానికి, నీ మీద ఆధారపడడానికి నాయన ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా ముద్రించమని, మీ నామమునకు మహిమ తెచ్చుకోనమని ఈ దినమంతటిని మీ చేతులకు అప్పగిస్తాం.
యేసు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఓకే, రైట్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా మరి ప్రార్థన చేశారు, ఏకీవించారు. రైట్. యవనస్తులైన మీ అందరి కోసం దేవుని సేవకులు ఎంతో భారంతో ప్రార్థన చేశారు. హల్లెలూయా. యవనస్తులందరూ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు, మీకు మేము ఇంకా ఇక్కడ ఏం జరుగుతుందో క్లోజ్గా చూడాలనుకుంటే ముందుకు వచ్చేయచ్చు. అర్థమైందా? మీరంతా చాలా మీరు ధన్యులు అనమాట. ఎందుకంటే మనం చాలా క్లోజ్గా చక్కగా మీరు ఇక్కడ ఏం జరుగుతుందో వినేది, మీరు ముందు కూర్చున్న వాళ్ళు మంచిగా లీనమైపోవడానికి బాగుంటుంది అనమాట, వెనకాల ఉన్న వాళ్ళకి కన్నా. ఓకేనా? రైట్. ముందు ప్యాక్ అయిపోయిన తర్వాత మీరు బాధపడిన సుఖం ఉండదు. అర్థమైందా? చైర్స్ ఉన్నాయి, ఫిలప్ చేయండి, లేకపోతే ముందుకు రావచ్చు. ఓకే, కమాన్, వెల్కమ్ బాయ్స్, రండి, ఇటు వచ్చేయండి. కొంచెం ముందు జరగండి, కొంచెం ముందు జరగండి, ఆటలు ముందు జరగండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. అమ్మా వచ్చి పిల్లలు ఈ పక్క కూడా రావచ్చు, ఈ పక్క కూడా రావచ్చు. ఓకే, మీ ఇష్టం. బోర్డ్ ఆఫ్ ద ప్లేస్ ఉంది. రైట్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీరు ఈరోజు ఇక్కడికి రావడమే చాలా సంతోషం.